Give the properties of LC emittance function. LC emittance function కి ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి Zi of S or Yi of S becomes the ratio of even to odd or otherwise odd to even polynomials. ఓకే, ఏదైతే మనం ఒక ఫంక్షన్ని తీసుకున్నట్లయితే అది ఇంపెడెన్స్ ఫంక్షన్ అయినా అడ్మిడెన్స్ ఫంక్షన్ అయినా ఏదైనా సరే దాంట్లో మనకి ఈవెన్ ఫంక్షన్ ఉంటుంది, ఆడ్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా, అంటే ఏదైతే నీకు ఎక్స్పోనెన్షియల్స్ ఉంటాయో ఆ ఎక్స్పోనెన్షియల్లో ఈవెన్ నెంబర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈవెన్ ఫంక్షన్ కింద, లేకుండా ఉంటే ఆడ్ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి అవన్నీ కూడా ఆడ్ ఫంక్షన్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ద సింపుల్ పోల్స్ అండ్ జీరోస్ ఎగ్జిస్ట్ అండ్ లైస్ ఆన్ జే ఒమేగా యాక్సిస్. మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే మనకి ఎక్స్ యాక్సిస్లో రియల్ పార్ట్స్ని, వై యాక్సిస్లో ఇమాజినరీ పార్ట్స్ని రాసుకుంటే కనుక పోల్స్ అండ్ జీరోస్ రెండు కూడా ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి అన్నమాట సింపుల్గా. ద పోల్స్ అండ్ జీరోస్ కమ్స్ ఆల్టర్నేటివ్లీ ఆన్ జే ఒమేగా యాక్సిస్. పోల్ ఒకసారి వస్తే జీరో ఇంకోసారి వస్తుంది, జీరో వచ్చిన తర్వాత మళ్ళీ పోల్ వస్తుంది, ఇట్లా ఆల్టర్నేట్గా జే ఒమేగా యాక్సిస్ మీద వస్తాయి అన్నమాట పోల్స్ అండ్ జీరోస్ రెండు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ డ్రా చేశాను. ఇదేమో ఇమాజినరీ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్ యొక్క పాజిటివ్ సైడ్ అండ్ ఇమాజినరీ యాక్సిస్ నెగిటివ్ సైడ్, ఇదేమో రియల్ యాక్సిస్. అయితే ఈ ఇమాజినరీ యాక్సిస్ మీద పోల్స్ అండ్ జీరోస్ రెండు కూడా వస్తాయన్నమాట దీనికి, మెయిన్గా ఎల్సి ఇమిటెన్స్ ఫంక్షన్కి. ఓకే, సేమ్ అదేవిధంగా ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పాలినామియల్స్ విత్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పవర్ షుడ్ డిఫర్ బై 1. ఏంటంటే ఈ న్యూమరేటరు అండ్ డినామినేటరు బేసికల్గా మనం ఒక ఫంక్షన్ని తీసుకున్నట్లయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే మనం Z(S) అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. x⁴ ప్లస్ 2x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 1 అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇందులో చూడండి, ఏదైతే మనకి ఈ 4, 2 అండ్ 1 ఇవన్నీ కూడా రియల్ ఫంక్షన్, ఐ మీన్ ఈవెన్ ఫంక్షన్ అవుతాయి అన్నమాట. అంటే ఇది ఒక ఫంక్షన్ అయితే ఈ ఫంక్షన్లో ఈ 4, 2, 1 అనేది ఈవెన్ ఫంక్షను, 3 అండ్ 2x అనేటువంటిది ఆడ్ ఫంక్షన్ అవుతుంది అనమాట. అయితే ఇందులోకి వెళ్ళి న్యూమరేటర్లో ఏమో ఈవెన్ ఫంక్షను, డినామినేటర్లో ఏమో ఆడ్ ఫంక్షన్ని రాసుకుంటాం అనమాట మనం. ఓకేనా, సో అది హైయెస్ట్ పవర్, హైయెస్ట్ ఏది x⁴ అనేటువంటిది ఏదైతే ఉందో అది హైయెస్ట్ వాల్యూ. ఓకేనా, తర్వాత హైయెస్ట్ పవర్ అనమాట. సో ఇక్కడ x⁴ అనేటువంటిది లోయెస్ట్ పవర్ అనమాట. ఆ పవర్ వాల్యూస్ అనేది కంపల్సరీగా షుడ్ బి డిఫర్స్ బై 1. ఒక్కటి మాత్రమే తేడాగా ఉండాలన్నమాట, డిఫర్ అవుతూ రావాలి. అంటే ఇక్కడ చూడండి 4, 3, 2, 1 అట్లా డిక్రీజ్ అవుతూ రావాలి ఆర్డర్ ప్రకారం. అంటే ఏం లేదు, ఈ ఫంక్షన్ ఏదైతే తీసుకుంటున్నామో అందులోకి వెళ్ళి ఏ ఒక్క ఆర్డర్ కూడా మిస్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, సో అది ఈ 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చి ద రీజియన్ ఆఫ్ ఒరిజిన్ అండ్ ఇన్ఫినిటీ మస్ట్ హ్యావ్ పోల్ ఆర్ జీరో ఆన్ దెమ్. ఇది 5th పాయింట్ అనమాట.